వెల్కమ్ టు ఐ న్యూస్. నిన్ను సోనియా. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెంచుతున్న వేళ మరోసారి సినీ రాజకీయ వర్గాల్లో పాత వార్ తెరపైకి వచ్చింది. తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్ ప్రకటించగా నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వెంటనే పవన్ కు అత్యంత సన్నిహితుడిగా భావించే బండ్ల గణేష్ రంగంలోకి దిగారు. దీంతో మళ్లీ పవన్ ప్రకాష్ రాజ్ మధ్య పాత విభేదాలు కొత్త మలుపు తిరిగాయా అనే చర్చ మొదలైంది. అసలు ఈ వివాదం వెనుక ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో కూడా ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని ప్రకటించారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై స్పందిస్తానని, అవసరమైతే ప్రజల తరపున పోరాటాలు కూడా చేస్తానని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవేనని జనసేన అభిమానులు భావించారు. మరి దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇదే సమయంలో నిర్మాత నటుడు బండ్ల గణేష్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. కృతజ్ఞత లేని జీవితం మానవత్వాన్ని కోల్పోతుంది, ద్రోహం మనిషిని నాశనం చేస్తోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నేరుగా ప్రకాష్ రాజ్ను ఉద్దేశించిందేనని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ విషయంలో బండ్ల గణేష్ స్పందించడం కొత్త విషయం కాదు. గతంలో కూడా పవన్ పై విమర్శలు వచ్చిన ప్రతిసారి ఆయన బహిరంగంగా ఎదురుదాడి చేశారు. పవన్ తనకు దేవుడితో సమానమని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోనని అనేక సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వివాదాన్ని మరో కోణంలో చూస్తున్నారు. తెలంగాణలో జనసేన కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇలాంటి చర్చలు పార్టీకి ప్రచారాన్ని తీసుకొస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రకాష్ రాజ్ కూడా సామాజిక రాజకీయ అంశాలపై తరచుగా స్పందించే వ్యక్తి కావడంతో ఈ వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ఇక సినిమా రంగంలో మొదలైన విభేదాలు ఇప్పుడు రాజకీయ రంగంలోకి మారడం విశేషం. గత ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య భావజాల విభేదాలు బహిరంగంగానే కనిపించాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల నేపథ్యంలో మరోసారి అదే చర్చ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఎంత చురుకుగా వ్యవహరిస్తారు? ప్రకాష్ రాజ్ విమర్శలు కొనసాగుతాయా? బండ్ల గణేష్ మరిన్ని కౌంటర్లు ఇస్తారా? ఈ మాటల యుద్ధం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం మళ్ళీ మొదలైన పవన్ ప్రకాష్ రాజ్ వార్ సోషల్ మీడియాలో అయితే హాట్ టాపిక్ గా మారింది.